ప్రతినిధి సారంగపాణి జాయిన్ అవుతూ ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సారంగపాణి, ఈ రోజు నుంచి నామినేషన్స్ ప్రారంభం కాబోతూ ఉన్నాయి, ఎల్లుండికి క్లోజ్ అవుతాయి. ఏంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉండబోతుంది ఆదిలాబాద్లో? చక్రి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాసేపటి క్రితమే 36 మండలాల్లో ఎన్నికలకు మొదటి దశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఆదిలాబాద్ జిల్లాలో 10 మండలాలు, అదేవిధంగా మిగతా 3 జిల్లాల్లో సైతం 9 మండలాలు 8 మండలాల చొప్పున ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కాసేపటి క్రితమే ఎంపీడీఓ కార్యాలయాల్లో పేస్ట్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఉమ్మడి జిల్లా పరిధిలో 36 జడ్పీటీ స్థానాలు, అదేవిధంగా 288 స్థానాలకు సంబంధించిన ఎంపీటీ స్థానాలకు ఈ మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఏదైతే ఎంపీడీఓ కార్యాలయం ఉందో, మండల హెడ్ క్వార్టర్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈ ఏదైతే నోటిఫికేషన్ పత్రాలు అంటించడం, అదేవిధంగా నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పోలీస్ బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. మండల పరిషత్ సంబంధించిన అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించిన పరిస్థితి. ఆయా మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ రోజు నామినేషన్లు అయితే కాసేపటి క్రితమే నోటిఫికేషన్ విడుదలైంది కనుక నామినేషన్లు అనేది కొంత మందకొడిగా ఈ రోజు మట్టుకు ఉంటుంది. కానీ రేపటి నుంచి ఊపందుకునే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల సైతం నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా రాజకీయ పార్టీలు సైతం ఇప్పటికే తమ అభ్యర్థులను బరిలో దింపడం కోసం తీవ్రమైన చర్చలు చేయడంతో పాటు ఆ పార్టీ నుంచి బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్లో 10 జడ్పీటీ స్థానాలు, 80 ఎంపీటీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా కొమరంభీం జిల్లాలో 8 జడ్పీటీ స్థానాలకు, 71 ఎంపీటీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నిర్మల్ జిల్లాలో 9 జడ్పీటీ స్థానాలు, 62 ఎంపీటీ స్థానాలు, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో 9 జడ్పీటీ స్థానాలు, 75 ఎంపీటీ స్థానాలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఆయా ప్రాంతాల్లో జడ్పీ స్థానాలను కైవసం చేసుకోవడం కోసం 3 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేతల కుటుంబ సభ్యులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో 2 మాత్రమే జనరల్ స్థానాలు ఉన్నాయి. మిగతా 20 స్థానాలు మిగతా 20 స్థానాల్లో 2 స్థానాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో జనరల్ సీట్లపైన ఆయా ముఖ్య నేతలకు సంబంధించిన కుటుంబ సభ్యులు కన్నేసిన పరిస్థితి. ఇంద్రవెల్లి, అదేవిధంగా గాదిగూడలో మాత్రమే. కానీ ఆదిలాబాద్ జడ్పీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. అదేవిధంగా నిర్మలు, అదేవిధంగా ఆసిఫాబాద్కు సంబంధించి బీసీ ఉమెన్కు బీసీ జనరల్కు ఏదైతే రిజర్వ్ అయింది. ఇక మంచిర్యాల అయితే బీసీ మహిళకు రిజర్వ్ చేసిన పరిస్థితి. ఆయా జడ్పీటీ స్థానాల్లో పోటీ చేయాలంటే తమ మండలం అనుకూలించాలి. కానీ దానికి సంబంధించి అనుకూలించని నేపథ్యంలో, రిజర్వేషన్ అనుకూలించని నేపథ్యంలో వాళ్ళు ఆయా మండలాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాటు నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మొదటి దశలో అంటే ఒక జిల్లాలో 2 డివిజన్లు ఉంటే ఒక డివిజను ఈ మొదటి దశ ఎన్నికలు జరగనుండగా, 2వ డివిజన్ మాత్రం 2వ దఫాలో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని అయితే చెప్పొచ్చు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.